హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? ఏం స్పెషల్ అని అనుకుంటున్నారా? మీకు ఒక కొత్త స్పెషల్ ని చూపిస్తాను చూడండి. నాకైతే బూబూ ఫుడ్స్ వాళ్ళు అయితే పికిల్స్ పంపించారు. ఏమేం పికిల్స్ అనుకుంటున్నారా? నాన్ వెజ్ లవర్ అండి బాబు, నేను మొత్తం నాన్ వెజ్ పికిల్స్ అన్నమాట. ఇవి వచ్చేసి గోంగూర మటన్, చింతకాయ చికెన్, గోంగూర ప్రాన్స్, అలాగే నాటుకోడి పికిల్స్ అన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లాగిచ్చేద్దామా? ఇది వచ్చేసి గోంగూర మటన్, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. వీళ్ళ సిగ్నేచర్ డిష్ చింతకాయ చికెన్ అంట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది గోంగూర ప్రాన్స్. ఇది వచ్చేసి నాటుకోడి, చూడండి ముక్కలు ఎంత స్పైసీగా ఉన్నాయో. వేడి వేడి అన్నంలో అసలు ఈ పికిల్స్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. సో ఫస్ట్ వచ్చేసి చింతకాయ చికెన్ ట్రై చేద్దాము. నేను ఫస్ట్ టైం వింటున్నాను, తింటున్నాను కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంది. లండన్ వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ ఆర్డర్ పెట్టుకుని మరీ తీసుకెళ్తాను, అంతలా నచ్చింది నాకు చింతకాయ చికెన్. ఇది వచ్చేసి గోంగూర మటన్, ఇది కూడా చాలా బాగుందండి. వీళ్ళ పికిల్స్ లో ఏది బాలేదు అని చెప్పడానికి లేదు, అంతలా బాగున్నాయి. వీళ్ళ క్వాలిటీ గానీ, వీళ్ళ ప్యాకింగ్ గానీ, అసలు సీసాల్లో నీట్ గా ఇవ్వడం నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా నాటుకోడి పికిల్ అయితే ముక్క మెత్తగా, నోటికి రుచికరంగా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఒక గుడ్ న్యూస్ అండి బాబు, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి పక్కా కావాల్సింది మనకి పికిల్స్ కదండి, ఎన్ఆర్ఐ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది వీళ్ళ దగ్గర. ఒక్కసారి నేను చెప్తున్నానని కాదండి, నాకైతే చింతకాయ చికెన్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే చింతకాయ చికెన్ పికిల్ కూడా నాకు ఫేవరెట్ అయిపోయింది అనమాట. చికెన్, మటన్, ప్రాన్స్ ప్రతి ఒక్కటి స్పైసెస్ లెవెల్స్ అయితే అన్ని కరెక్ట్ గా ఉన్నాయండి. ఇంట్లో మనం కర్రీస్ వండుకోవాల్సిన అవసరమే లేదండి ఈ పికిల్స్ ఉంటే గనక. మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? వెంటనే బూబూ ఫుడ్స్ కి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. అలాగే అబ్రాడ్ లో ఉంటున్న వాళ్ళు మీ క్రేవింగ్స్ అన్నిటిని ఆపుకోవడం ఎందుకు, వెంటనే బూబూ ఫుడ్స్ లో అయితే ఆర్డర్ చేసుకోండి. అలాగే ఆర్డర్ చేసుకొని తిని ఎలా ఉందో మాత్రం కమెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే గుర్తుంది కదా, వీళ్ళ సిగ్నేచర్ డిష్ చింతకాయ చికెన్ అయితే నాకు బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ గాయ్స్.